ఐఎమ్ వీరేష్, ఐఎమ్ ఫ్రమ్ ఫోర్త్ ఇయర్. ఇప్పుడు బేసిక్గా అందరూ ప్లేస్మెంట్ అనుకుంటారు, కానీ కెరియర్ మీద నెక్స్ట్ ఏంటి అనేటప్పుడు అబ్రాడ్ అనేది ఉంటుంది, లైక్ అబ్రాడ్ చేయొచ్చు అని. బేసిక్గా నేను సిఎస్సి డిపార్ట్మెంట్ నుండి, కానీ ఏంటి అంటే నెక్స్ట్ నేను ఎంబీఏ పర్సీవ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఓకే సిఎస్సి చదివి ఇప్పుడు నెక్స్ట్ ఐటీ జాబే చేయాలి, ఐటీ కానీ నాన్ ఐటీఏ చేయాలి అని అనుకుంటారు. కానీ బేసిక్గా ఎంబీఏ చేయొచ్చు అండ్ ఆల్సో దే ఆర్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ అనేది తెలీదు. ఇక్కడ మాకు కెరియర్ కౌన్సిల్ అనే వింగ్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మాకు సెషన్స్ కండక్ట్ చేస్తారు. లైక్ నెక్స్ట్ ఏంటి, మీకు జాబ్ అనేది ఒకటి కాదు, లైక్ యూ కెన్ సెటిల్ త్రూ లెర్నింగ్ కూడా. నెక్స్ట్ మీరు ఎంబీఏ అనేది పర్సూ చేయొచ్చు ఏదన్నా అని. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాకు సెషన్స్ కండక్ట్ చేసి మాకు క్లారిటీ ఇస్తారు, ఓకే మీరు ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కోసం మా కాలేజ్ వాళ్ళు మాకు జర్మన్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో జాపనీస్ లాంగ్వేజ్ అనేది కరికులంలో ఇంక్లూడ్ చేశారు. సో ఏంటంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు, సో వాళ్ళు ఆ కోర్స్ తీసుకోవచ్చు. అది దాన్ని బట్టి ఏంటంటే మనం క్రెడిట్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో అండ్ ఆల్సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ మన కంట్రీస్కి వెళ్తే మనం ముందు నుండే ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు 4th ఇయర్ అయ్యాక లైక్ మీరు నార్మల్గా ఖాళీగా ఉండి నేర్చుకోవడం, లైక్ మీకు ఏంటంటే 1 year గ్యాప్ వచ్చేస్తుంది. ఆ 1 year గ్యాప్ లేకుండానే లైక్ రైట్ ఫ్రమ్ ద 4th ఇయర్ బిగినింగ్ లేకపోతే 3rd year నుండి మీరు 3rd yearలో మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. 4th ఇయర్లో ఏంటంటే మీరు లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ ఐఎల్స్ అండ్ టోఫెల్ జిఆర్ఈ అని ఉంటాయి.